రెడిక సూక్ష్మ చిన్న మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు మార్కెట్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో మచిలీపట్నంలో వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వర్క్షాప్ నిర్వహించారు. సిఐటిడిఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం, ఎంఎస్ఎంఈ, బీఈఎల్ బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యాపారంలో విజయానికి మార్కెటింగ్ నైపుణ్యాలు అత్యంత కీలకమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఉత్పత్తులను తయారు చేయడమే కాకుండా వాటిని సమర్థవంతంగా మార్కెట్ చేయగలిగితేనే పారిశ్రామికవేత్తలు ఎదుగుతారని సూచించారు. వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చిన్న పరిశ్రమలకు పెద్ద కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాలతో వ్యాపార సంబంధాలు ఏర్పడతాయని తెలిపారు. ఈరోజు ర్యాంప్ కింద వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ బేసికలీ మనకు ప్రతి ఆంట్రప్రినర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఈస్ టోటలీ డిపెండెంట్ అపాన్ మార్కెట్ అవైలబుల్ బాగుండి మార్కెట్ లింకేజెస్ సక్సెస్ఫుల్గా మనం చేయగలిగితే సో ఆ ప్రోడక్టు సక్సెస్ఫుల్గా వెళ్తుంది అండ్ ఆంట్రప్రినర్ సక్సెస్ఫుల్ అవుతారు. చాలా టైమ్స్ ఎంత మంచి ప్రోడక్ట్ ఆంట్రప్రినర్ చేత ఉన్నప్పటికీ కూడా ఆ లింకింగ్ బిట్వీన్ కస్టమర్ అండ్ ఆంట్రప్రినర్ త్రూ మార్కెట్ అనేది లేకపోతే ఖచ్చితంగా ఆంట్రప్రినర్ అంత సక్సెస్ అవ్వడం ఇంపాసిబుల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ ఒక చాలా చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి మనందరికీ తెలిసినట్టు ఇక్కడున్న లోకల్ ఆంట్రప్రినర్స్ని ఇండస్ట్రీస్తో మనము టైఅప్ చేసే కార్యక్రమం ఇది వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే. ఈ వర్క్షాప్లో ఒక పరిశ్రమ ఎలా ప్రారంభించాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఉన్న అవకాశాలు, ప్రభుత్వం నుంచి ఉన్న ప్రోత్సాహాలు అన్నీ కూడా ఒకే వేదిక మీద పాల్పంచుకోవడం జరిగింది. నిన్న పొద్దు నుంచి ఈరోజు ఈవినింగ్ వరకు జరిగిన సెషన్స్లో అన్ని రకాల విషయాల మీద కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఎక్కువ శాతం మహిళలు పార్టిసిపేట్ చేశారు. కొంతమంది ఆల్రెడీ ఎంటర్‌ప్రెన్యూర్స్గా సక్సెస్ఫుల్గా నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మార్కెటింగ్ స్కిల్స్ కోసం, వాళ్ళ మార్కెట్ డెవలప్ చేసుకోవడం కోసం వచ్చారు. అలాగే చాలామంది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మేము మార్కెటింగ్లో ఉన్నాం కానీ మాకు తెలియని విషయాలు ఇంకా ఇన్నున్నాయి, మేము చాలా నేర్చుకోగలిగాం అనే సంతృప్తి మీద వచ్చారు. అలాగే ఈ వర్క్షాప్ ద్వారా వాళ్ళు ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ అటెండ్ అయ్యారో వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవటమే కాకుండా ఇంకా కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారాలని, మేక్ ఇన్ ఇండియా అనే కళ త్వరలోనే సాకారం అవ్వాలని కోరుకుంటున్నాను. వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెండర్స్ని, బయర్స్ని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ మార్కెటింగ్ ఎలిజిబిలిటీస్ కానీ, వాళ్ళ బిజినెస్ పెంచుకోవడంలో కానీ, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ, వాళ్ళకి ఎలాంటి శిక్షణా తరగతులు కావాలి, ఎలాంటి మార్కెటింగ్ సౌకర్యాలు కావాలి, ఈ విధానంలో ఏంటంటే వివిధ రకాలైన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి, ఎంఎస్ఎంఈ టూల్ నుంచి కానీ, డిఐసి నుంచి కానీ, కేవీఐసి కానీ, ఎన్ఐసి కానీ, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఓడిఓపి తీసుకుంటే 1:1 ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే కృష్ణా జిల్లాలో ఏంటంటే మన ఇమిటేషన్ జ్యువెలరీ అనేది మచిలీపట్నానికి తలమానికంగా ఉంది. అలాగే మన పెడను తీసుకుంటే కలంకారీ అనేది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇతర బిజినెస్లతో పాటుగా, ఇతర ఎంటర్‌ప్రెన్యూర్స్తో పాటుగా ఏంటంటే మరి ముఖ్యంగా ఈ ఓడిఓపిని ప్రోత్సహించడానికి ఉద్దేశంతో ఇక్కడ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న ఈరోజు తీసుకుంటే ఈ ప్రోగ్రాంలో కలెక్టర్ గారు ప్రారంభించారు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కొన్ని అమూల్యమైన సెషన్స్ కూడా జరిగినాయండి. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ నుంచి కానీ, ఎంఎస్ఎంఈ టూల్ నుంచి కానీ, బ్యాంకర్స్ దగ్గర నుంచి కానీ, బ్యాంకులో లోన్ ఎలా తీసుకోవాలి, ప్రతి ఒక్క పాయింట్ టచ్ చేయడం జరిగింది. ఇదేంటంటే ప్రత్యేకించి ఏం లేదు, ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్ ఏంటంటే కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్గా మారాలనుకునే వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎలా రెవెన్యూ పెంచుకోవాలి, తద్వారా ఏంటంటే మన స్టేట్కి కానీ, మన ఇండియాకి కానీ జీడిపి విషయంలో కానీ, బిజినెస్ ఇతర విషయాల్లో ముందుకెళ్లే విధంగా ఏంటంటే తయారు చేయడం జరిగిందండి. ఇందులో బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈరోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.